చాలా అద్భుతంగా జరిగినాయి. వాస్తవానికి మహానాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని దాదాపు 44 సంవత్సరాలుగా ఈ మహానాడు కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉన్నాం. ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలు ఒక పండుగలా చేసుకుంటాం. మరి ఈ సంవత్సరం ప్రపంచంలో ఉన్నటువంటి యుద్ధ కారణంగా ఉన్నటువంటి పొదుపు చర్యల్లో భాగంగా మరి ఈరోజు మహానాడుని హైబ్రిడ్ పద్ధతిలో చేసుకోవడం జరుగుతోంది. జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీకి సంబంధించిన నాయకులు కేంద్ర కార్యాలయం నుంచి, అలాగే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి బూత్ లెవెల్ వరకు ఉన్నటువంటి నాయకులు మొత్తం కూడా క్లస్టర్ల వారీగా సమావేశం. దాదాపు 1850 క్లస్టర్స్లో ఈ సమావేశం జరుగుతుంది. లక్షలాది దగ్గర ఒక 7 నుంచి 8 లక్షల మంది ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. ఇది చాలా శుభప్రదం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ముఖ్యంగా ఈ తీర్మానాలను ప్రవేశపెట్టుకోవడం, ఆ తీర్మానాన్ని చర్చించడం, అవి ప్రభుత్వం అమలు చేయడం, ఇది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి విషయం. ఈ సంవత్సరం ముఖ్యంగా యువతకి, మహిళలకి, రైతులకి, అలాగే బడుగు బలహీన వర్గాలకి ఈ సమావేశం కీలకంగా నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నది. మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ గారు ఫస్ట్ టైం ఈ వేదిక ద్వారా ఆయన ఈ రాష్ట్రానికి ఆయన యొక్క ఐడియాస్ని చెప్పబోతా ఉన్నారు. నిజంగా ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశంగా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు గ్రామ స్థాయిలో డెకరేట్ చేసుకుని అద్భుతంగా చేస్తూ ఉన్నారు.